అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ సంపంగి. సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO. సో ఇది వచ్చేసి మా ఖర్జూర తోట అండి, కంప్లీట్ డేట్స్ కల్టివేషన్. దీంట్లో మేము వాడే టెక్నాలజీ వచ్చేసి టిష్యూ కల్చర్ మెథడ్. ఈ టిష్యూ కల్చర్ మెథడ్లో భాగంగా ఇక్కడ మేము ఈ సాయిల్స్లో మనం డేట్స్ కల్టివేట్ చేస్తాము. సో ప్రజెంట్ వచ్చేసి పాలినేషన్ టైం. సో మనకి పాలినేషన్లో భాగంగా మేల్ ఫ్లవరింగ్ అనేది ముందు వస్తుందండి. ఈ మేల్ ఫ్లవరింగ్ ఏంటి అంటే సైంటిఫిక్గా దీన్ని మనం స్టామినేట్ అని పిలుస్తాము. ఈ మేల్ ఫ్లవరింగ్ రాగానే దీన్ని ప్రిజర్వ్ చేస్తాము. ఈ ప్రిజర్వేషన్ చేస్తానికి కూడా మా దగ్గర ఒక 3 types ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ 3 టెక్నాలజీ కూడా మాకు ఓల్డ్ పేటెంట్స్ ఉన్నాయి. సో మేల్ ఫ్లవరింగ్ ముందు వస్తుంది. మేల్ ఫ్లవరింగ్ తర్వాత ఫీమేల్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫీమేల్ ఫ్లవరింగ్ని మనము సైంటిఫికల్గా పిస్టిలేట్ అని పిలుస్తాము. సో ఈ మేల్ పాలిన్ రాగానే మేల్ పాలిన్ తీసుకొని సో ఫీమేల్ ఫ్లవర్స్తో కలిపి మనం మాన్యువల్ పాలినేషన్కి వెళ్తాము. ఈ మాన్యువల్ పాలినేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఫీమేల్ ఫ్లవర్కి అందాల్సిన మేల్ ఫ్లవరింగ్ ఏదైతే ఉంటుందో న్యాచురల్ పద్ధతి మీద డిపెండ్ అయినా సరే, ఎయిర్ పాలినేషన్ కానీ బీజ్ ద్వారా జరిగే పాలినేషన్ న్యాచురల్ వాటి మీద డిపెండ్ అయితే మేబీ అందొచ్చు అందకపోవచ్చు అన్ని ఫీమేల్స్కి మేల్ అనేది. బట్ ఇక్కడ మేము చేసే మాన్యువల్ పాలినేషన్ వల్ల అన్నిటికీ ఈక్వల్గా అంది. దీంట్లో దిగుబడి ఎక్కువ వస్తుంది. దాంతోపాటుగా క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ కూడా బెటర్గా వస్తుంది మనకి. సో ఈ టెక్నాలజీ అనేది మాన్యువల్ పాలినేషన్ వాడి మన ట్రెడిషనల్ అగ్రికల్చర్కి టెక్నాలజీని జోడించి అధిక దిగుబడి చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము. సో ఇదంతా కూడా మా ఖర్జూర తోట అండి. ఈ తోటలో రకరకాల టెక్నాలజీస్ వాడతాము. ఈ టెక్నాలజీలో వన్ ఆఫ్ ది మెయిన్ టెక్నాలజీ వచ్చేసి మాన్యువల్ పాలినేషన్ వాడి అధిక దిగుబడి తీస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.